రైతులను మోసం చేసిన రేవంత్ సర్కారుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రైతు భరోసా కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి నేడు ఎకరాకు 12,000 మాత్రమే ఇస్తామని ప్రకటించిన సీఎంపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మోసాన్ని రైతులు ఎండగడుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎర్రపాడు నుంచి రైతులు పాదయాత్ర చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకిచ్చిన ముఖ్యంగా రైతులకిచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన బాట పట్టారు. గత 4 రోజుల నుంచి రైతులు రోడెక్కుతున్నారు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం తాడ్వాయి మండలం ఎర్రాపాడు నుంచి పాదయాత్రగా బయలుదేరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ముఖ్యంగా రైతులకు హామీ ఇచ్చారో ఎలాంటి షరతు లేకుండా రైతులందరికీ 15,000 రూపాయల రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఇయ్యాల్సిన రైతు బంధును వీరు కొరివిలి పెట్టి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఇవల్ల యావత్తు రైతాంగం ఎదుర్కొంటుంది. నాట్లు వేసే టైంకి ఇయ్యాల్సిన రైతు బంధు కోతల సమయానికి కూడా రాలేకపోవడంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి అత్యంత దారుణంగా రైతులు తమ హామీలను నెరవేర్చాలని రైతు భరోసా తక్షణమే 15,000 రూపాయలు అని ఇవాళ చిన్న సన్నకారు రైతులకు వెన్నెముకగా నిలిచినటువంటి రైతు బంధును పూర్తి స్థాయిలో నిలిపివేసే ఒక భయంకరమైన కుట్ర రేవంత్ రెడ్డి సర్కారు వివరించడం పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన జ్వాలాలు నిలబడుతున్నాయి. ఇవాళ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతాంగం నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. కలెక్టర్ కలిసి తమ సమస్యలను వివరించే ప్రయత్నం చేశారు. ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన యావత్తు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలాలు దిగారు. మీరు చెప్పండి, దాదాపుగా ప్రభుత్వం తప్పించుకునే ధోరణి స్పష్టంగా కనబడుతుంది. మాట ఇచ్చింది, మాట తప్పింది. ఎప్పుడో నారుమల్లకు అందాల్సిన రైతు బంధు కోతలకు కూడా అందలేదు. గత వానాకాలం సీజన్లో ఇప్పుడు దాదాపుగా రైతులంతా నారుమల్లు వేసుకున్నారు, నాట్లు కూడా అయిపోతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఏమార్చే ప్రక్రియ స్పష్టంగా కనబడుతుంది. రైతాంగం వ్యవహరిస్తున్న పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఒక రైతుగా దాదాపుగా ఈ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తెలిసిన వ్యక్తిగా ఏమనిపిస్తుంది? పరిస్థితి ఎట్లా ఉంది? చాలా మంది రైతులు ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సహాయం చేయాలి, వాళ్లకు ఈ అప్పుల పాలు కావద్దని చెప్పి కేసీఆర్ గారు ఒక మానవక దృక్పథంతో రైతు బంధు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు 2 పంటలకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎకరానికి మేము 15,000 ఇస్తా అని చెప్పి ఈ అబద్దాల ఈ లొట్టపీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి ఈ రోజుకి ఆయన పోయిన వర్షాకాలం ఇయ్యలేదు, రైతు బంధు లేదు, ఏది ఇయ్యలేదు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ యాసంగి అయింది, నాట్లు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు కోతలకు మొదలవుతా ఉంది. ఇంతవరకు దాని గురించి మాట్లాడడం లేదు. నువ్వు ఏమన్నావు, ఏ పంట పండించినా మేము 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో చెప్పుకొని తిరిగినావు. మరి ఈ రోజు ముఖ్యంగా ఇవాళ తాడ్వాయి మండలం రైతులు ఇవాళ పాదయాత్రకు ఎంత దూరం రావడం కారణం ఏంటంటే తాడ్వాయి మండలంలో రకరకాల పంటలు పండిస్తారు. మరి వాళ్లకు సోయా కావచ్చు, మక్క కావచ్చు, జొన్న కావచ్చు, శనగ కావచ్చు, వాళ్ళు పండించిన పంటలకు నువ్వు ఇస్తున్నటువంటి 500 రూపాయలు బోనస్ గురించి అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. రైతు భరోసా లేదు ఈ రోజు కూడా. అదేవిధంగా భూమి లేని రైతులకు, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నావు, ఈ రోజు కూడా 12,000 లేదు. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు 1,116 ఇస్తుండ్రు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, దాని గురించి ఊసే లేదు. అన్ని రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఊసెత్తకుండా సిరఫ్ ఏంది ఇవన్నీ పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిండు. మొట్టమొదటి రాగానే కాళేశ్వరంలో ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి కొన్ని రోజులు కాలయాపన చేసుకున్నావు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఏదో ప్రజలను పక్కదోరు పెట్టడానికి అదొక ప్రయత్నం చేసినావు. హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి నిరుపేదలు ఉన్నటువంటి గుడిసెలను కూలగొట్టినావు. పెద్ద పెద్ద బంగ్లాలను ఏమనలే కానీ నిరుపేదలు మధ్యతరగతులు ఉన్నటువంటి ఇండ్లను మాత్రం కూలగొట్టి వాళ్ళ పాపానికి గురైనవు. పక్కదారి రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి ఇవాళ కేటీఆర్ గారి మీద మరి ఏదైతే ఈ ఫార్ములా కేసు అని చెప్పి కొత్త డ్రామాలు ఆడుతున్నా, వెంటనే ఈ స్థానిక సంస్థల కంటే ముందు నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే రైతులు ఇవాళ ఒక తాడ్వాయి మండలం మొదలైనవి, రేపు నుంచి అన్ని యావత్ తెలంగాణలో కూడా ఈ పాదయాత్రలు కలెక్టరేట్ ముట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే కాంగ్రెస్
మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రధానంగా మీకు దృష్టికి వచ్చిన అంశాలు ఏమేమి ఉన్నాయి, ఇవాళ కలెక్టర్ వినతి పత్రంలో ఏమి రాశారు, ఏం చెప్పారు? అమలు కాని హామీలు ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తెడ్డు చూపించే రకం ఉంది. ఇప్పుడు తెలంగాణలో శాస్త్రం అంటారు, తాగినాకో మాట తాగక ముందో మాట. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారిది అట్లుంది, తాగిన తర్వాత ఒక మాట తాగక ముందో మాట ఉంది. ఇవాళ 28వ డేట్ అన్నాడు, రేపు ఏమంటాడో తెలియదు. 25% కూడా రుణమాఫీ కాలేదు. ఎవ్వరికి రైతు బంధు అమౌంట్ 3 విడతలుగా రాలేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం రాలేదు. 2500 మహిళలకు ఇస్తామన్నది రాలేదు. 2000 పింఛన్ 4000 కాలేదు. ఇవన్నీ పక్కేటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టు కేటీఆర్ మీద ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప ఇది ఏదీ లేదు. ఈ మాట నిలబెట్టకపోతే మరింత సంఘటితమైనటువంటి రైతాంగం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.